రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లో పెద్ద అంబర్పేట్ ప్రొహిబిషన్ ఎక్స్చేంజ్ స్టేషన్ను ఘనంగా ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ వస్తుంది కదా అని ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడం సరికాదని అన్నారు. డ్రగ్స్, గంజాయి, లిక్కర్ వంటి మత్తు పదార్థాలను అరికట్టలేకపోతే చారిత్రాత్మక తప్పిదం చేసిన వారమవుతామని అన్నారు. ఈ మధ్య కాలంలో డిప్యూటీ కమిషనర్ కు ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా జరుగుతున్నాయని, వాటిని అరికట్టాలంటూ తాను చెప్పడం జరిగిందని, అందుకు ఆయన స్పందించి ఆ దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. దాంట్లో భాగంగా మన పెద్దంబర్పేట స్టేషన్ కూడా అవుతుంది. ఈ పార్ట్ లో మేము పాలు పంచుకుంటున్నందుకు మరియు ఈ మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారితో మేము కూడా పంచుకుంటున్నందుకు మాకు చాలా సంతోషం ఉంది సార్. ఇది ఈ ఓన్లీ పార్ట్ ఆఫ్ ఓపెనింగే కాకుండా మన మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ హెల్త్ సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేది మేము దగ్గర వస్తున్నాము. ఇంత ఎందుకంటే రీఆర్గనైజేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే పబ్లిక్ యొక్క గ్రీవెన్స్ ఏముంది కట్టించడం మనము అందరం కూడా హర్షించాల్సిందే, కానీ అరికట్టాల్సినటువంటి బాధ్యత